కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ ఆక్షేపించింది. వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి డికే అరుణ ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇష్టారీతిన ముక్కలు చేయడం తగదని అరుణ హితవు పలికారు. ఏ ఒక్క చోటైనా గ్రామ సభలు నిర్వహించకుండానే ఇష్టారీతిన కొత్త జిల్లాల ముసాయిదా ప్రకటన విడుదల చేశారని నిరసించారు. ఆన్లైన్లో ఒక వ్యక్తి 6000 విజ్ఞప్తులు పెట్టగలుగుతారా? ఆ 6000 విజ్ఞప్తులు మీరు బయట పెట్టండి. సో వాళ్ళ ఇంటి అడ్రస్లు ఉంటాయి, వాళ్ళ ఆధార్ నంబర్లు ఉంటాయి. దాని ప్రకారంగా ఆ ప్రజలకు డైరెక్ట్గా మీరు ఒక్కొక్కరిని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతినే విధంగా మాట్లాడినట్టు ఈరోజు వచ్చినటువంటి వార్తను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది నామమాత్రపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు అనేది ఇంకా అనుమానం బలమైందనే విషయాన్ని కూడా బలాన్ని చేకూర్చినట్లయితే, ఒక పంతం బట్టి ముఖ్యమంత్రి గారు గద్వాలను పక్కన పెడుతున్నటువంటి మాట ఏదైతే వస్తూ ఉందో అది కథనం ద్వారా నిజమే అనిపించే విధంగా కూడా ఈరోజు తోస్తా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.